అప్పులు, బడ్జెట్ జీరో ఇలాంటిది గనక బయట పెడితే, ఎందుకంటే 3 పత్రాలు చూస్తే అలాగే ఉన్నాయి కాబట్టి, బయట పెడితే ఏంటి పరిస్థితి? మంచికా? చెడుకా? ఎప్పుడు పట్టించుకోడు అయన్నీ. తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ నాశనం అయిందని నమ్మారు కదా! అట్లాగే ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు కూడా అది నమ్మబట్టినే కదా ఓడగొట్టింది. ఇంకా కొత్తగా ఏం మార్పొస్తుంది? పారిశ్రామికవేత్తలకి దానికి సంబంధం లేదు. హ్మ్. వాళ్ళు రాష్ట్ర బడ్జెట్‌ని చూసి రారు. హ్మ్. ఇంకా రాష్ట్ర బడ్జెట్ తక్కువగా ఉంది, సున్నాగా ఉంది అంటే అప్పుడు ఇంకొంచెం రావడానికి ప్రయారిటీ ఇస్తారు. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు లేవు కాబట్టి మనకు ఎక్కువ వసతులు ఇస్తారు. హ్మ్. అన్నీ ఉన్న చోట ఏది జరగదు. హ్మ్. ఏమీ లేని చోట ఏదో ఒక పని జరుగుతుంది వాళ్ళకి. హ్మ్. ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అనుకుంటారు వాళ్ళు రాయితీలు. హ్మ్. కాబట్టి అదేం ప్రాబ్లం ఉండదు దాంట్లో నుంచి. హ్మ్. అంటే వచ్చే పరిశ్రమలు వెనక్కెళ్ళిపోవా? రేపొద్దున మా దగ్గర ఏం లేదు. మొత్తం ఖాళీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తే? అసలు పారిశ్రామికవేత్తలకి బడ్జెట్‌తో ఏంటి సంబంధం నాకు అర్థం కాలే. కేసీఆర్ ఏదో బోడిగుండుకి మోకాళ్ళకి ముడి పెడతాడు. హ్మ్. బడ్జెట్ అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు ఎంత అమలు చేయాలా, జీతాలు ఎట్లా ఇవ్వాలా, మౌలిక సదుపాయాలు ఎట్లా కల్పించాలా, అభివృద్ధి ఎట్లా చేయాలి, ఇదంతా ఒక ఫార్ములా. హ్మ్. అది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించినటువంటి అంశం. హ్మ్. పారిశ్రామికవేత్తకి రాష్ట్ర బడ్జెట్‌కి సంబంధం ఏంటి అసలు? పారిశ్రామికవేత్తకి కావాల్సింది ఏంటి? తనకి భూమి కావాలా? ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా లేదా? ఉచితంగా ఇస్తుందా? తక్కువ రేటుకి ఇస్తుందా? హ్మ్. అలాగే భూమి ఇచ్చిన తర్వాత అనుమతులు ఏళ్ల తరబడి సాగదీస్తారా? వేగంగా ఇస్తారా? ఇవన్నీ దాన్ని ఏమంటామంటే మనం సింగిల్ పాయింట్ ఫార్ములాతో నడవాలని కోరుకుంటుంటాం. అంటే ఒక చోట మనం అప్లికేషన్ పెడితే ప్రతి కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాం, బెజవాడలోనో గుంటూరులోనో పెట్టాలనుకున్నాం. మనం ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటే మొత్తం క్లియరెన్స్ వచ్చేసి